వాస్తవంగా తెలుగుదేశం 30-40 మంది పోటీ చేయడానికి ట్రై చేయమంటున్నారు లాంటి మాటలు ఎన్ని చెప్తూ ఉన్నా వైసీపీలో కొత్తగా సీట్లు మారిన వాళ్ళు అక్కడి నుండే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అసంతృప్తులు సహజంగా వస్తాయి, ఆవేశము ఆవేదన, ఆ వెంటనే మళ్ళీ సర్దుకుంటున్నారు. గోరంట్ల మాధవ్ అదే చెప్పుకొచ్చాడు. అట్లాగే రకరకాలు ఒకళ్ళిద్దరూ వెళ్తారు. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టు 70% 80% అని తెలుగుదేశం కానీ వాళ్ళ అనుకూల మీడియా కానీ ఎక్స్పెక్ట్ చేసింది, అది జరగలేదు. అట్లాగే నిన్న చూసుకుంటే గోదావరి జిల్లాకి వెళ్ళినటువంటి జగన్ వచ్చేటప్పటికి అక్కడ పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణప్రసాద్ ఇద్దరిని దగ్గరికి తీసుకుని భుజం తట్టి వాళ్ళతో కలిసి ఫోటోలు దిగి నేను మిమ్మల్ని ఏమీ నిర్లక్ష్యం చేయట్లేదు అన్నటువంటి సంకేతం ఇచ్చుకొచ్చారు. అట్లాగే ఈవెన్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి లేకపోయేటప్పుడు టీపీకి వెళ్ళి అట్లాగే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి కలిసినటువంటి సందర్భం ఉంది. అక్కడ వాళ్ళతో ఈ వినమ్రంగానే లేకపోతే అభిమానంగానే ప్రవర్తించొచ్చారు. జగన్ తనని నమ్ముకున్న వాళ్ళకి ఎట్లాంటి నష్టం కలిగించడన్నటువంటి సంకేతాన్నే ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు.